వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు నేను రసం పొడి తయారు చేస్తున్నానండి. ఇది నేను చేసే విధంగా చేస్తే 6 months కూడా బయటే ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీకి ఏమేమి కావాలో చూడండి. ఈ విధంగా ట్రై చేయండి. మీరు లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. రసం పొడికి కావలసిన పదార్థాలు చూడండి. పచ్చిశనగపప్పు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, ధనియాలు 1 కప్పు, ఇంగువ అండి, ఇది ఎల్జీ ఇంగువ వేసుకుంటాము, ఎండుమిరపకాయలు, మెంతులు, కరివేపాకు బాగా వాష్ చేసి క్లాత్ పైన ఆరబెట్టి పెట్టుకున్నాను. ఇవేనండి. ఇప్పుడు వీటినన్నిటిని మనము వేయించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెము సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. జీలకర్ర, మిరియాలు కూడా అండి. మెయిన్ రసం పొడి జీలకర్ర, మిరియాలే. ముందు పచ్చిశనగపప్పు వేయించుకుందామండి. ఎక్కువ మంట పైన పెడితే అవి వేడైపోతుంది, కాబట్టి మాడిపోతుంది, కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇది వేగిపోయింది. ఇప్పుడు కందిపప్పు వేయిస్తున్నాను. కందిపప్పు వేయించుకుంటే పెడితే బాగుంటుందండి. రసం టేస్ట్ చాలా బాగుంటుంది, పప్పు రసం లాగా ఉంటుంది. కందిపప్పు వేగిపోయింది. ఇప్పుడు ధనియాలు కూడా కొంచెము వేయించుకుని పెట్టుకోవాలి. మెంతులండి, మెంతులు 1 స్పూనే తీసుకున్నాను, మరీ ఎక్కువ వేస్తే బాగుండదు. ఇది మిరపకాయలు తుంచి పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా. దీన్ని అలాగే వేయిస్తే లోపల వేగదు, కాబట్టి దాన్ని తుంచి గింజలు సపరేట్గా పెట్టుకున్నాను. ఎందుకంటే గింజలు వేయిస్తే బాగా కమ్మగా ఉంటుందండి. అలా చేయండి మీరు. జీలకర్ర, మిరియాలు, దీనిలో ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నానండి. జీలకర్ర ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కాసేపు వేస్తే సరిపోతుంది. కరివేపాకు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు బాగా కొంచెం దోరగా వేయించాలండి, లేకపోతే టేస్ట్ అంత బాగా ఉండదు, చెడిపోతుంది బయట పెడితే. కాబట్టి ఇది కొంచెము వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి కరివేపాకు. చూడండి పొడి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. పొడి కొట్టి పెట్టాను, బాగా రెడీ అయింది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. చేసి నచ్చితే మీకు కామెంట్స్ పెట్టండి. ఓకే అండి, బాయ్.